గతం ప్రస్తుతం ఎందుకంటే అహంకారం ఎంతటి మనిషినైనా సరే అధోపాతాళానికి నెట్టేస్తుంది అనడానికి నిదర్శనమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి ఈ ఫలితాలు 151 స్థానాలతోటి బలమైనటువంటి దేశంలోనే బలమైనటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డిని కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచాడు, తాను 2 చోట్ల స్వయంగా ఓడిపోయాడు అనుకున్నటువంటి హేళనకి గురి కాబడినటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 151 స్థానాలు గెలిచిన జగన్మోహన్ రెడ్డి ముక్కుకు తాడేసి రోడ్డు మీదకి లాగినటువంటి పరిస్థితి ఇప్పుడు ఫలితాలు చూస్తుంటే చాలా స్పష్టంగా కనపడతా ఉంది. సో మొత్తానికి మనం ఈ ప్యానెల్లో వైసీపీ ప్రతినిధులతో కూడా చర్చించాలని అనుకున్నప్పటికీ కూడా మనం ఎవరినైతే ప్రతినిధులు కొంతమంది సెలెక్ట్ చేసుకున్నామో దురదృష్టవశాత్తు వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. సో సాయంత్రానికన్నా ఎంతో కొంత మంది జాయిన్ అవుతారు మనతోటి ఆశిద్దాం. సో ప్రస్తుతం మనతో ఉన్నటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడదాం. సో జనసేన నుంచి ముందుగా కీర్తన్ గారు ఉన్నారు, కీర్తన్ గారితో మాట్లాడదాం. జనసేన పార్టీ అధికార ప్రతినిధి కీర్తన్ గారు. సో నమస్తే కీర్తన్ గారు, ముందుగా కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ బ్రహ్మనాయుడు గారు. ముందు నుంచి మాకు నిస్వార్థంగా ప్రైమ్ లైన్ సపోర్ట్ చేస్తుంది. బ్రహ్మనాయుడు గారు కూడా నిస్వార్థంగా ప్రజల పక్షాన వాళ్ళ వాణి వినిపిస్తూ ఎన్నోసార్లు మీరు ఫైట్ చేసిన వీడియోలు కూడా మేము కట్ చేసి మరీ పోస్ట్ చేసినవి మాకు గుర్తుకున్నాయి. అంత నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన్ని మీరు నిలబడ్డారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. మీరు ఉండడం వల్లే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రోజు జరుగుతున్న ఎలక్షన్స్ అన్ని అండ్ మీరు తెలియజేస్తున్న విధానం కూడా ప్రజలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ప్రైమ్ లైన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికి అనేక అవమానాలకు గురయ్యారు. టీవీ డిబేట్లో సైతం కూడా మిమ్మల్ని వైకాపా అధికార ప్రతినిధులు 2 చోట్ల మీ నాయకుడు గెలవలేకపోయారు, మీకు ఎక్కడ డిపాజిట్లు రాలేదు, అసలు మీది రాజకీయ పార్టీయే కాదు, మీరు రాజకీయ పార్టీకి సంబంధించిన ప్రతినిధులే కాదు, అసలు మాతో పోటీ పడే స్థాయి లేదు మీకు, ఆ స్థానం లేదు మీకు అని చెప్పేసి విర్రవీగా మాట్లాడినటువంటి ఆ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. కీర్తన్ గారు మేము చాలా ట్రై చేసాం, వారిని కూడా ప్యానల్లో కూర్చోబెట్టి చర్చిద్దాం, మంచి వాతావరణంలోనే చర్చిద్దాం. గెలిపోవటం సహజం, ఈరోజు కూటమి గెలవచ్చు, రేపు మళ్ళీ వైసీపీ గెలవచ్చు, మళ్ళీ కూటమి గెలవచ్చు. సో గెలిపోవడం అనేది సహజం. ప్రజలు ఒక్కసారి అందరికీ ఫలితాలు కంటిన్యూస్గా ఇచ్చే పరిస్థితి ఉండదు, తారుమారు అయ్యే పరిస్థితులు ఉంటాయి ప్రభుత్వాలు. సో మొత్తాన్ని చూస్తే పాపం వైసీపీ ప్రతినిధులు ఎవరు కూడా మనకు అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. సో నేనైతే చాలా ఫీల్ అవుతున్నాను కీర్తన్ గారు. మొత్తానికి సో ఈ విజయాన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీతో కూడా జనసేన పార్టీ 19 స్థానాల్లో లీడింగ్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో మాత్రం లీడింగ్లో ఉంది. కీర్తన్ గారు ఎలా నాకు చెప్పాలో అర్థం కావట్లేదు ఆ స్క్రీన్ మీద. మరి ఏంటి ఎలా అయిపోయింది పరిస్థితి? సార్ ప్రజా తీర్పు మేము మొదటి నుంచి చెప్తున్నాం, సైలెంట్ ఓటింగ్ జరగబోతోంది. వీళ్ళు ఎంపీ ఎలక్షన్స్ కి వచ్చిన ఓటర్లు అయితే కాదు, సజ్జల గారి ఓటర్లు కాదు అని మేము ఫస్ట్ స్పష్టంగా చెప్తున్నాం. ఈసారి ఓట్ అయిపోతున్నారు సజ్జల గారి ఓటర్లు కాదు, వైసీపీ ఓటర్లు కాదు, ప్రజలు ఇబ్బంది పడి సైలెంట్ ఓటింగ్ ద్వారా జవాబు చెప్పడం కోసం సంసిద్ధంగా ఉండే వాళ్లే వచ్చారు. బారులు తీరు ఉన్నారు 7 గంటల నుంచి అని మేము మొదటి స్పష్టంగా చెప్తున్నాం. ఈ రోజు మీకు కళ్ళకు కట్టినట్టు కనపడింది. ఈ రోజు మేము ఇది ముందే ఊహించినదే, ఇంత భారీ అయితే ఊహించలేదు. బట్ చాలా థ్యాంక్ యూ అండ్ చాలా హ్యాపీగా ఉంది. ప్రజలు నిజంగా వాళ్ళ పక్షాన్ని నిలబడిన నాయకుల్ని, వాళ్ళ పక్షాన్ని నిలబడిన ప్రజాప్రతినిధుల్ని గెలిపించారు. అండ్ వాళ్ళు కోరుకున్న మార్పు కూడా రాబో రోజు జరగబోతోంది. అండ్ నేను వైసీపీ క్యాడర్కి ఒకటే చెప్తున్నాను, అధికారం శాశ్వతం కాదు సార్. అధికారం ఉందన్న అహంకారంతో, విచ్చలవిడితనంతో ప్రజల్ని మీరు ఇబ్బంది పెట్టిన తీరు జగన్మోహన్ రెడ్డి గారి పతనానికి ఈ రోజు నాంది. ఏదైతే అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు రోజా ఆ నోటి వాటం చూపిస్తూ అరాకొరా జరుగుతుంటే ఎందుకు మాట్లాడుతున్నావు అన్న రోజా ముయిచ్చున్నా. పవన్ కళ్యాణ్ గారిని నిన్న కూడా ఎంత అసభ్యకరంగా మాట్లాడిందో మీకు గుర్తుకుంది. అవును, అంటే ఎంత నీకు అహంకారం. ఈ రోజు నేల మీద పడ్డావు, నేల మీద పడింది నీ బతుకు, ఒళ్ళు బలిసి కొట్టుకొని నువ్వు మాట్లాడావు. నీతో పాటు వచ్చిన జబర్దస్త్ సోదరులు గౌరవించకుండా వాళ్ళ స్థాయిని దిగజార్చి మాట్లాడావు. నీ స్థాయి ఎక్కడికి పోయింది? ఈ రోజు మంత్రివి, ఒక ఎమ్మెల్యేవి, నిన్ను కనీసం డిపాజిట్లు గలంతయ్యే స్థాయిలో మీ క్యాబినెట్ మొత్తం కుప్పగూల్చారు ప్రజలు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కనివిప్పు ఈ తీర్పు. బటన్ నొక్కి ఏదైతే నువ్వు జవాబు చెప్తా ప్రజలకి ఎదిరించి మాట్లాడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న వాళ్ళని వెనకేసుకొని వచ్చి, హత్య రాజకీయాలు చేసిన వాళ్ళు వెనకేసుకొని వచ్చి, అమ్మాయిల పైన అఘాయిత్యాలు చేసిన వాళ్ళు వెనకేసుకొని వచ్చావో, ఈ రోజు అదే బటన్ ఈవీఎం మిషన్ మీద నొక్కి ప్రజలు బలమైన తీర్పు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యూహంతో ఆలోచించారు సార్, 21 సీట్లు ఎందుకు, 21 సీట్లు ఎందుకు అంటే ఆయన ఒక్క ఓటు కూడా పక్కకి వెళ్ళకూడదని. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కీర్తన్ గారు. మళ్ళీ మీ దగ్గరికి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన అధినేత బరిలో ఉన్నారు. 45,000 ఓట్ల ఆధిక్యంతో జనసేన అధినేత దూసుకుపోతున్నారు.
కూటమిలోనే అత్యధిక మెజార్టీ వచ్చేటువంటి నియోజకవర్గంగా పిఠాపురం అయితే మనకైతే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కూటమికి సంబంధించి హైయెస్ట్ మెజారిటీ కొనిదల పవన్ కళ్యాణ్, పిఠాపురం నియోజకవర్గం, జనసేన పార్టీ. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. క్లియర్ కట్గా 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చేటువంటి దిశగా కొనిదల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో ఆధిక్యంలో ఉన్నారు. 175 నియోజకవర్గాలకు సంబంధించి అందరికన్నా కూడా ఎక్కువగా జనసేన అధినేత ఆధిక్యతతో దూసుకు వెళ్తా ఉన్నారు. ఇప్పటికీ 6 రౌండ్లు పూర్తయినాయి, ఇంకా 12 రౌండ్లు మిగిలి ఉన్నాయి. ఈ 12 రౌండ్లు పూర్తి అయ్యేసరికి దాదాపుగా 1,00,000 ఓట్ల మెజార్టీని జనసేన అధినేత క్రాస్ చేసేటువంటి పరిస్థితులు అయితే స్పష్టంగా కనపడతా ఉన్నాయి. రైట్, కీర్తన్ గారు కంటిన్యూ చేయండి. ఒకటే చెప్తున్నాం, ప్రజలు మీరు ఎంత ఇబ్బంది పెట్టారో ఈ రోజు ప్రజలు గమనించి గుర్తు పెట్టుకున్నారు. మాకన్నా క్లియర్ గుర్తు పెట్టుకోన్నారు. వై నాట్ 175 అన్న వాళ్ళు ఈ రోజు ఆ 5 పక్కకి 17 కి స్థిరంగా నిలబడిపోతున్నారు. రాయలసీమ ప్రాంతం నాకు బలం అని చెప్పిన చోటే ఓటమికి ఈ రోజు